హాయ్ ఆల్, మా ఫ్రెండ్కి అయితే బ్రైట్ టు బీ సెలబ్రేట్ చేద్దామని అందరం గ్యాదర్ అయ్యాము. చూడండి, నన్ను చూసిన ఎగ్జైట్మెంట్ కంటే నా పాపను చూసిన ఎగ్జైట్మెంటే మా మధ్యలో ఎక్కువగా కనిపిస్తుంది. లిటరల్లీ 5 years ఆఫ్ మ్యారేజ్ అండ్ కిడ్స్ తర్వాత నేను ఈరోజు చాలా 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 ఎంజాయ్ చేశాను. ఈ వీడియో, ఈ మెమొరీస్, ఈ హ్యాపీ మూమెంట్స్ ఇవన్నీ మాకు ఎప్పటికీ గుర్తుగా ఉండిపోవాలని కొన్ని రా టాక్స్ కూడా అలాగే అప్లోడ్ చేసాను. ఇదైతే మేము పార్టీ భాషని ప్రైవేట్ థియేటర్లో సెలబ్రేట్ చేసుకున్నాము. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, సిఏ స్టూడెంట్ అయ్యండి ఇట్లా మాట్లాడచ్చు. ఇట్స్ ఓకే, సారీ యాక్సెప్టెడ్. ఇటు పెళ్లి కొడుకు సిగ్గు పడుతుంది బాగా. పెళ్లి తోడు పెళ్లి కొడుకు, కానీ పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు. ఈమె పెళ్లి కూతురు, ఈమె తోడు పెళ్లి కూతురు. ఇలా హస్బెండ్ రాలేదు, ఈమెకి ఇంకా పెళ్లి కాలేదు. అయిపోయింది బ్రైడ్. ఇది మా చిన్నారి పెళ్లి కూతురు. హాయ్ చెప్పు, చెప్పవా? ఈయన పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్రెండ్, కెమెరామెన్, స్టూడెంటా? ఓకే, ఈయన CEO ఆఫ్ హైదరాబాద్ రేడియో. అట్లా చెల్ల వస్తున్నా. కొంచెం లడ్డు సిగ్గుపడుతున్నట్టు అనిపిస్తుందా మీకు? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అండ్ దిస్ ఈస్ ద థియేటర్. పిక్స్లో, వీడియోస్లో చూసాం, కానీ డైరెక్ట్గా చూడగానే మాకు కూడా వావ్ అనిపించింది. జియో ముందు నుంచి చెప్తూనే ఉంది, నాకైతే సర్ప్రైజ్ రియాక్షన్స్ ఇవ్వడం రాదు, మీరైతే డిసప్పాయింట్ అవ్వద్దు అని. బట్ నిజంగా అది చూడగానే తనకు తెలియకుండానే సర్ప్రైజ్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళకు ఒక చిన్న గేమ్ కండక్ట్ చేసాం, చాలా ఫన్నీగా ఉంటది, చూడండి. ఎట్లా అనాలి? మేకప్ పోతుంది. ఫాస్ట్ అడుగు. ఓకే, మొహానికే వాడాలి, క్వశ్చన్ పడుతున్నాయి. ఓకే, హూ ఇస్ మోర్ డ్రామాటిక్? క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. హూ సే సారీ ఫస్ట్ ఆఫ్టర్ ద ఫైట్? హూ గివ్స్ సర్ప్రైజెస్? జ్యోతి. కొట్టు ఎవరు సర్ప్రైజ్ చేయనితో కాదు. సర్ప్రైజ్ లో రావు. హూ టేక్స్ మోర్ టైం టు గెట్ రెడీ? ఈయననే. హూ స్పెండ్స్ ది మోస్ట్ మనీ? స్పెండ్ ఆన్. హూ ఇస్ మోర్ ప్రొటెక్టివ్? నాకు గుట్టమని. Who is more likely to start an argument? Obviously ladies. Who falls asleep first? Barre. Who is more annoying? Okay. Hey. Who is more romantic? Who is more romantic? Who loves the hardest? Who gets more jealous? Full. What is his favorite color? Answer కావాలి. Wrong చెప్తే పడతాయి. Blue.
బ్లూ రైటా Right. రాంగ్ అని చెప్పి కొట్టచ్చు కదా నాకు తెలుసు ఆల్రెడీ. ఓకే వెన్ ఈస్ హర్ బర్త్డే 14/10/1996. రాంగ్ 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 వెన్ ఈస్ హర్ బర్త్డే Her birthday? 14/10/1996. రాంగ్ బే రాంగ్ అంటే రాంగ్ అంటే రాంగే Okay, wrong. రాంగ్ అట్లా లడ్డు కలర్ షర్ట్ ఏది లడ్డు షర్ట్ కలర్ అప్పు. ఏది Black ఇది. బ్లాకా ఏ కరెక్ట్ వే కొట్టు ఓకే అది ఏ కలర్ బొట్టు పెట్టుకుంది Black. బ్లాక్ పెట్టుకుందా రాంగ్ వైట్ పెట్టుకుంది ఏ అసలు బొట్టే పెట్టుకోలేదు చెట్టి మంచిదా రాంగ్ మంచోడా Wrong. Wrong answer. అది కూడా రామే కరెక్ట్ అంట కానీ ఇప్పటి వరకు చిట్టేట Okay, done. ఓకే జో మంచిదా లడ్డు మంచోడా చిట్టి సీరియస్లీ మాలో ఏ ఒక్కరికి కూడా అస్సలు డాన్స్ రాదు బట్ ఈ హ్యాపీ మూమెంట్ని అస్సలు మిస్ చేసుకోకూడదు ఇది ఒక మెమరీలా ఉండిపోవాలని మా ఇష్టం వచ్చినట్టు డాన్స్ చేసాం పైగా మమ్మల్ని జడ్జ్ చేయడానికి కూడా ఎవరు లేరనే ధైర్యంతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం అండ్ మా ఈ పిచ్చి డాన్స్కి లడ్డు కొరియోగ్రఫీ మధు అయితే పిచ్చి పిచ్చిగా ఇన్వాల్వ్ అయిపోయి చాలా ఎంజాయ్ చేసింది జగదీష్ బ్రో నువ్వు రాలేదని బాధపడినట్టు ఊరికే యాక్టింగ్ చేసింది కానీ చూడు ఒరిజినాలిటీ ఎలా ఉందో ఫుల్ ఎంజాయ్ చేసింది అస్సలు నేను గుర్తు కూడా చేసుకోలేదు బేసిక్గానే మేము ఒకరినొకరు ఇరిటేట్ చేసుకుంటూ ట్రోల్స్ చేసుకుంటూ ఉంటాము ఇంకా ఇట్లాంటి మూమెంట్ వస్తే వదిలిపెడతానని ఇన్స్టాలో ఒక పోస్ట్ చూసాం వెన్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ వైబింగ్ విత్ యువర్ హస్బెండ్ అని చెప్పి ఇక్కడ నిజంగా ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది మధు ఇంకా మా హస్బెండ్ లడ్డు ఒక రేంజ్లో డాన్స్ చేశాను మా హస్బెండ్ అయితే చాలా సిగ్గుపడతాడు డాన్స్ చేయడానికి కానీ మధు అండ్ మా హస్బెండ్ అయితే నిజంగా క్రేజీ అసలు చాలా బాగా డ్యాన్స్ చేశారు నాన్ స్టాప్ డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు అసలు సాంగ్స్తో సంబంధం లేకుండా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు మన మెంటాలిటీతో ఈక్వల్గా మ్యాచ్ అయ్యి మనతో వైబ్ ఇచ్చే ఫ్రెండ్స్ మన చుట్టూ ఉన్నప్పుడు నిజంగా మనం కూడా చాలా క్రేజీ అయిపోయి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం నేను కూడా ఆఫ్టర్ 5 years చాలా ఇంత బాగా ఎంజాయ్ చేశాను నిన్న మొన్నటి వరకు ఆ షాపింగ్ ఈ షాపింగ్ ఆ డ్రెస్ ఈ డ్రెస్ వాళ్ళు వీళ్ళు అని చాలా సిల్లీగా మాట్లాడుకున్నాం మేము సడన్గా పెళ్ళి కెరీర్ ఫినాన్స్ జాబ్స్ రెస్పాన్సిబిలిటీస్ రిలేషన్షిప్స్ అనుకుంటూ చాలా పెద్దగా ఆలోచిస్తున్నట్టు చాలా బ్రాడ్గా థింక్ చేస్తున్నట్టు చాలా పెద్దవాళ్ళం అయిపోయిన ఫీలింగ్ వస్తుంది ఎంత మెచ్యూర్డ్గా థింక్ చేసినా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఎప్పుడో ఒకసారి మాత్రం ఎమోషనల్గా ఖచ్చితంగా డౌన్ అయిపోతాం అట్లాంటి టైంలో నాకు మాత్రం బెస్ట్ థెరపీ నా ఫ్రెండ్సే నిజంగా ఈ డే మాత్రం వి ఎంజాయ్డ్ ఏ లాట్ నెగిటివ్గా ఏమైనా అనిపిస్తే ఇగ్నోర్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంతే ఈ వీడియో బాయ్ బాయ్ तू जो रूठा तो कौन हंसेगा